తక్కువ పెట్టుబడితోటి బిజినెస్ చేయాలి అనుకున్న ప్రతి ఆడపిల్లకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కేవలం 5 రూపీస్ నుంచి స్టార్టింగ్ మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈరోజు నేను పార్ట్ 2లో చూపిస్తున్నాను మిగతా ఐటమ్స్ అన్నీ కూడా. 2 రూపీస్ బ్యాండ్ నుంచి మనకి 40 రూపీస్ వరకు కూడా లిప్స్టిక్ వరకు కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్గానే చూపిస్తాను. ఈ రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు, టిక్స్, స్టిక్కర్స్ ఇవే కాకుండా ఫ్యాన్సీ స్టోర్లోని కానీ ఇంటి దగ్గర సేల్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఏమేమి పెడతారో డిఫరెంట్గాన అవి కూడా మీతో ఈరోజు షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి పీస్ టు పీస్ వివరించి డీటెయిల్గాన దాని ప్రైస్ ఎంత పడుతుంది, మనం ఎంతకి సేల్ చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను ఈరోజు తీసుకొచ్చే ఐటమ్స్ 10,000 సరుకు తీసుకొచ్చాను. మీకు ఫస్ట్ పార్ట్లోనే 6,000 సరుకు చూపించానండి. ఇది సెకండ్ పార్ట్లోని 4,000 రూపాయల ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇందులో కేవలం చిన్న 2 రూపీస్ బ్యాండ్ నుంచి ఉన్నాయండి స్టార్టింగు. ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను రాజమండ్రి మహాదేవి ఫ్యాన్సీ స్టోర్ నుంచి తీసుకొస్తున్నానండి. ఈ మహాదేవి ఫ్యాన్సీ అన్నది రాజమండ్రి మెయిన్ రోడ్ కోటగుమ్మం దగ్గర ఉంటుంది. మీకు లాస్ట్ వీడియోలోని ఆ వీడియోతో పాటు డీటెయిల్గాన ఫ్యాన్సీ స్టోర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చానా అని బిఫోర్ వీడియోస్లో పెట్టాను. చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి. అడ్రస్తో పాటు ఫోన్ నెంబర్తో పాటు ఉంటుంది. 5 సంవత్సరాల క్రితం కేవలం 2,000 పెట్టుబడితోటే నేను స్టార్ట్ చేశాను. ఈరోజు నేను 5 to 6 లక్షల దాకా నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ రొటేషన్ చేసుకొని రోజుకు వచ్చి 5,000 నుంచి 10,000 వరకు కూడా సేల్ చేస్తున్నాను. ఇంటి దగ్గరే ఉండి కేవలం కస్టమర్లు గ్యాదర్ చేసుకొని శుభ్రంగా బిజినెస్ చేసుకుంటున్నాను. అది ఎలా చేస్తున్నానో ఏంటో అన్నది కూడా మీతో చాలా వీడియోల్లో షేర్ చేసుకున్నాను. ఈరోజు తీసుకొచ్చిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా మార్కెట్ దగ్గర తాడితోట మార్కెట్ దగ్గర చిన్నగా స్టాల్ పెడుతున్నానని చెప్పి 10 రూపాయలు బజార్ లాగా అరేంజ్ చేసుకుందామని చెప్పి చూశాను. కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. 10 రూపాయలు సేల్ చేసే అయితే చాలా తక్కువ ఉన్నాయి. అందు గురించి అన్ని రకాలు పెడదాము స్టాలు వీక్లీ వన్స్ అయినా సరే అని చెప్పి ఇలాగ నేను తెచ్చుకున్నానండి ఐటమ్స్ కొన్ని. వాటి డీటెయిల్స్గానే ప్రైస్తో పాటు చెప్తాను. ఇక్కడ చిన్న బిందీ చూస్తున్నారు కదా, వీటి ప్రైస్ వచ్చి నాకు 5 రూపీస్ అలా పడ్డదండి. నేను 2 బాక్సులు వేసుకున్నాను. అంటే బాక్స్కి వచ్చి 30 అలా ఉంటుంది. మీకు 5 రూపీస్ అలాగా పడ్డది కాబట్టి మనము 10 రూపీస్ అలా సేల్ చేసుకోవచ్చు. అదే కనుక పల్లెటూరులో అయితే 10 to 20 దాకా సేల్ చేసుకోవచ్చు. నేను 60 పీసులు తెచ్చుకున్నాను. అంటే 2 బాక్సులు అలా తెచ్చుకున్నానండి. ప్రతిదీ కూడా మోడల్గానే ఉంటుంది. మనము వెళ్ళి చూసుకుంటేనే తెలుస్తుందండి ఏ మోడల్స్ ఉన్నాయో, మనకి ఏ మోడల్స్ రన్నింగ్లో వెళ్తాయో. మోడల్ బట్టే కదా కస్టమర్ తీసుకునేది. చాలామంది నన్ను అక్క ఐటమ్స్ పంపుతావా నాకు పార్సిల్లోనో నన్ను అడుగుతున్నారు. కానీ మనం చూసి తీసుకుంటేనే కదా మనం ఏం సేల్ చేయగలము, మనకి కస్టమర్లు ఏం కొంటారా అని తెలిసేది. ఈ బన్సూరి బాక్స్ వచ్చి మనకి 72 రూపీస్ పడుతుంది. ఈచ్ వన్ వచ్చి 6 రూపాయలు అలా పడుతుంది. మనం 10 రూపాయలకి అలా సేల్ చేసేసుకోవచ్చు. నెయిల్ పాలిష్ అన్నది నేను తక్కువ రకం పెట్టుకున్నాను, ఎక్కువ రకం పెట్టాను నెయిల్ పాలిష్. ఇప్పుడు మీకు చూపిస్తుంది తక్కువ రకం నెయిల్ పాలిష్. ఈచ్ వన్ వచ్చి నాకు 4 రూపీస్ అలా పడుతుంది. ఇవి 3 డజన్లు 2 డజన్లు అలా ఉంటాయి. ఈచ్ వన్ వచ్చి 4 రూపీస్ అలా పడుతుంది. మనం 10 రూపీస్కి అలా సేల్ చేసేసుకోవచ్చు. దీంట్లోని డార్క్ కలర్, లైట్ కలర్ 2 రకాలు తీసుకున్నాను. ఇప్పుడు చాలామంది లైట్ కలర్సే తీసుకుంటున్నారండి. అందు గురించి మీరు చూసి తీసుకుంటారని కొత్తగా ఎవరైనా పెట్టే వాళ్ళకి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తున్నాను. ఇది వచ్చి పెయింటింగ్ కలర్స్ అండి. దీంట్లోని ఏ నుంచి జెడ్ వరకు ఉంటుంది కలర్స్ అన్నీ ఆప్షన్స్. నేను చాలా అంటే నాకు కొంచెం వెళ్ళే కలర్సే తీసుకున్నాను. ఇవి మీకు ఇప్పుడు చూపిస్తున్నానా ఈ ఐటెం నేనైతే సేల్ చేసాను కూడానా. మీకు లేట్గా పెడుతున్నాను వీడియో. నేనైతే ఆ ఐటమ్స్
కలర్స్ అన్నీ కూడా సేల్ చేసేసాను. అంత మంచిగా వెళ్ళినాయండి పెయింటింగ్ కలర్స్. ఈచ్ వన్ వచ్చి రూ. 15 అలా పడ్డది. నేను రూ. 30 అలా సేల్ చేశాను. ప్రతిదీ కూడా సేల్ అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ దాంట్లోని ఖరీదులోని ఇవి తీసుకురావాలి వెంటనే. కలర్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయని అందుకని కస్టమర్లకి బాగా నచ్చుతాయి. ఈ బ్యాండ్స్ ఉన్నాయి చూసారా? ఇవి 100 బ్యాండ్స్ ఉంటాయండి. దీంట్లోని ప్రతీది ఈచ్ వన్ వచ్చి మనకి రూ. 2కి రూ. 1కి పడతది నాకు తెలిసి. ప్యాకెట్ వచ్చి రూ. 72. రూ. 1 కూడా కాదండి, ఇంకా తక్కువే పడుతుంది. మనము 5 రూపీస్కి అలా సేల్ చేసేసుకోవచ్చు. ఇదేమో షీట్ వచ్చి మనకి రూ. 5 అలా పడుతుంది. రూ. 10 అలా అమ్మేసుకోవచ్చు. అంటే మొత్తం 12 కలిపి రూ. 66 అండి. ఇంకా రూ. 4 కాదు, ఇంకా తక్కువే పడచ్చు. రూ. 66 డివైడెడ్ బై 12 చేసుకుంటే లెస్ మనకి తెలిసిపోద్దండి. ఇవి వచ్చి రూ. 36 అండి. 12 కుచ్చు రబ్బర్ బ్యాండ్ బ్లాక్ కలర్ది బాగా సేల్ అవుతుందండి ఫ్యాన్సీలోని. ఎందుకంటే ఇవి టైట్గా ఉంటాయి. జుట్టు లేని వాళ్ళకి కూడా జుట్టు ఉన్నట్లు కనిపిస్తుందండి, కొంచెం లావుగాన. ఈ బ్యాండ్ వచ్చి చూస్తున్నారు కదా, బాగా సేల్ అయ్యేది ఏమైనా ఉందంటే బ్లాక్ కలర్ నాకు కుచ్చు రబ్బర్ బ్యాండ్లు సేల్ అవుతాయండి. అందు గురించి నేను ప్రతిసారి కూడా ఒక 4 అలాగా ప్యాకింగ్ తెచ్చేసుకుంటాను. కాలేజీ పిల్లలకైనా స్కూల్ పిల్లలకైనా సరే డిఫరెంట్గా రెగ్యులర్గా వాడుకునేడానికి ఈ బ్యాండ్స్ ఉన్నాయి చూసారా? ఇవి వచ్చి 5 అలా ఉంటాయి. షీట్కి వచ్చి 10 రూపీస్ మనం సేల్ చేసేసుకోవచ్చు. మనకి రూ. 4 అలా పడుతుంది. ఇందాక నెయిల్ పాలిష్ చూపించాను కదండి, రూ. 5 అలాగా పడుతుంది. 10 రూపీస్కి సేల్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఇవి మనకి 11 రూపీస్ అలా పడుతుంది. మనం 20 రూపీస్కి అలా సేల్ చేసేసుకోవచ్చు. 9 రూపీస్ అలా బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది 30 రూపీస్కి అలాగా సేల్ చేసుకుంటారు. ఇవి క్లిప్స్ వచ్చి మనకి నార్మల్ స్టోన్ క్లిప్స్ కాదండి, నార్మల్. ఎందుకంటే స్టాల్ అన్నాను కదా, కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి, సేల్ అవుతాయి. అందు గురించి డిఫరెంట్గా ఉన్నాయి తీసుకొచ్చాను. క్లిప్స్ వచ్చి 3 క్లిప్స్ షీట్ వచ్చి 21 రూపీస్ పడ్డది. ఈచ్ వన్ వచ్చి 7 రూపీస్ అలా పడ్డది. నేను 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు సేల్ చేస్తాను కస్టమర్ బట్టి. ఈ మనము అన్ని రకాలు పెడితేనే కదా మనకి సేల్ అవుతాయి అని చెప్పి డిఫరెంట్గా ఆలోచించి అన్ని రకాలు కలుపుకోవాలి అని చెప్పి మొత్తం అన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు లిప్స్టిక్లు కూడా నా దగ్గర చాలా వెళ్తాయండి. ఇవి ఈ లెక్కలేనన్ని కొంటాను. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ కొంచెం క్వాలిటీ తీసుకొచ్చామంటే మనము కస్టమరు అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర అని చెప్పి ఎక్కడికి వెళ్ళకుండా మన దగ్గరికి వెతుక్కొని వచ్చే అవకాశం ఉందండి. వ్యాపారంలోనే చెప్పే టెక్నిక్స్ ఏంటంటే చిన్నవి టైం టు టైం తీయడం, రెగ్యులర్గా తీయడం. షాప్ కానీ మనం ఏదైనా సేల్ చేసిన హౌస్ కానీ స్టాల్ కానీ ఎక్కడైనా సరే రెగ్యులర్టీ మెయింటైన్ చేస్తే ఈ ఫ్యాన్సీ స్టోర్ అన్నది మంచి క్లిక్ అవుతుందండి. ఈ విషయం అయితే నేను బాగా చెప్పగలను. టైం టు టైం తీయడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ లిప్స్టిక్ వచ్చి నాకు 33 రూపీస్ పడుతుంది. నేను 62 కస్టమర్ని బట్టి 100 రూపీస్కి అలా సేల్ చేసుకుంటాను. దీంట్లో మనం క్వాలిటీ కూడా చూసుకోవాలండి. ఈ లిప్స్టిక్ అయితే చెక్కింగ్ చేసుకొని తీసుకురండి ఏది ఎలా ఉన్నదా అన్నది. ఇది లిప్ లైనర్ అండి, బాగా సేల్ అవుతుంది. లిప్స్టిక్ తర్వాత లిప్ లైనర్ పెడతారు చాలామంది. ఇలాంటి డిఫరెంట్గా ఐటమ్స్ తెచ్చుకోండి. ఇది 21 రూపీస్ అలా పడ్డది. మనం 60 to 70 రూపీస్ అలా సేల్ చేసుకోవచ్చు. ఇది లిప్ బామ్, బేబీ లిప్ బామ్, బేబీ లిప్స్టిక్ అంటారు. ఇవి మ్యాజిక్ లిప్ బామ్ అంటారు. రెగ్యులర్గా సేల్ అయ్యేదైతే మ్యాజిక్ లిప్ బామ్ అంటారు కదా, పింక్ మ్యాజిక్ లిప్ బామ్ అంటారు, అది సేల్ అవుతుంది. ఇదైతే రన్నింగ్ బట్టే ఉంటుందండి బేబీ లిప్స్ అన్నది. ఇవి చూడడానికి ఇన్ని కలర్స్ ఉన్నాయి కానీ ఏ కలర్ వేసుకున్నా సరే మనకి పింక్ షేడే వస్తుంది. మీకు సపోజ్ ఇప్పుడు చూపిస్తున్నాను, లావెండర్ కలర్ తీసాను కదా, ఇది బేబీ లిప్ బాము. ఇది మీరు నార్మల్గాన ఇప్పుడు లిప్స్కి వేసుకున్నా సరే పింక్ కలరే వస్తుంది అండి. ఇందులో ఉన్న డిఫరెంట్ ఇదే. ఇలా డిఫరెంట్గా తెచ్చుకుంటే కస్టమర్ అన్నది వెతుక్కొని వస్తారని నా అభిప్రాయం. ఇప్పుడు ఇవి క్లిప్స్ ఉన్నాయి కదా, 66 రూపాయలు అలా పడుతుంది. ఈచ్ వన్ వచ్చి 6 రూపాయల నుంచి 5 రూపాయలు అలా పడుతుంది. 10 రూపీస్ అలా సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిందీ చూపిస్తాను. నేను 20 ప్యాక్స్ తెచ్చుకున్నానండి.
ప్యాకెట్లు. ప్యాకెట్‌కి వచ్చి 12 షీట్స్ ఉంటాయి. ఇదొచ్చి రూ. 66 అలా పడుతుంది. నాకు ఈచ్ వన్ వచ్చి 5½ అలా పడతదండి. అదేంటి స్టిక్కర్ ప్యాకెట్ వచ్చి రూ. 10కి అలా సేల్ చేసుకుంటాను. ఇన్ని తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే, నేను స్టాల్ పెడుతున్నానని చెప్పాను కదా! వాటి దగ్గర డిఫరెంట్‌గా ఉండాలని చెప్పి అన్ని మోడల్స్ కలుపుకున్నానండి. ప్రతి మోడల్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. రెగ్యులర్‌గా ఎళ్ళే ఐటమే ఇవన్నీ గూడాను. అందు గురించి షీట్లు 20 షీట్ల దాకా వేసుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. ప్రతి ఒక్కటి రిప్లై ఇస్తాను వీలు చూసుకొనైనా సరే. ఇప్పుడు శ్రావణ మాసం, ఆషాఢ మాసం, తర్వాత దసరా ఈ 3 నెలలు కూడా ఈ ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ అన్నది బాగా సేల్ అవుతుందండి. ఖాళీ ఉండదు. అందు గురించి మీతోటి వీడియోస్ సరిగ్గా చేసి పెట్టలేకపోతున్నాను. ఈరోజు తీసుకొచ్చిన ఐటమ్స్, బిఫోర్ తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా నాకు 10,000 అలాగ అయినాయి. అదే కాకుండా స్టాల్ రెడీ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా! ఇప్పుడిప్పుడే అన్నీ కూడా కొంతగాన పెట్టుకున్నాను. ఇంకా పెట్టాల్సినవి చాలా ఉన్నాయండి. మీకు శాంపిల్గా చూపిస్తున్నానండి స్టాల్లోని. నాకు ఈ స్టాల్ పెట్టడానికి 20,000 దాకా అయ్యిందండి. 10,000 ఏమో ఫ్యాన్సీ స్టోర్కి తెచ్చుకున్నాను. ఇంకో 10,000 ఏమో ప్లాస్టిక్ సామాను అన్నీ తెచ్చుకున్నానండి. వీటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇందులోని చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి ప్రైజెస్ కూడాను. 3 రూపీస్ నుంచి, 5 రూపీస్ నుంచి ఇవి కూడా స్టార్టింగ్ 7 రూపీస్. మనం ఏవైనా కొంచెం పెంచుకోవాలంటే క్వాలిటీ రేటు పెరుగుతుందేమో కానీ మ్యాక్సిమం 7 రూపీస్, 9 రూపీసే ఉన్నాయండి ప్రతి ఒక్కటి. చాటా, ఇదేంటి డిబ్బీలు, ప్లాస్టిక్ బ్రష్లు, బాక్సులు, మగ్గులు, ఏవైనా సరే 7 రూపీస్ టు 9 రూపీస్ అలాగే ఉన్నాయి.